హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహిళల ఆరోగ్య విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించడం జరిగింది. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద జీవించే హక్కు, గోప్యతకు హక్కుల ఇదొక అంతర్భాగమని పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయా పాఠశాలలకు పలు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలని, కనీసం పరిశుభ్రత సౌకర్యాలు అందించాలని వేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించడం జరిగింది. విద్యార్థినులకు పర్యావరణ రహిత శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఈ తీర్పు భాగస్వామ్య వారి కోసమే మాత్రమే కాకుండా సాయం అందించాలని సంకోచంగా ఉండే విద్యార్థినులకు నిధుల కొరత వల్ల ఉపాధ్యాయులు సాయం చేయాలన్న నిస్సహాయంగా లేని ఉన్న పరిస్థితుల్లో సాయం పురోగతిని పరిగణిస్తారని ఈ తీర్పులో భాగస్వామ్యంగా తెలపడం జరిగింది. పాఠశాల విద్యార్థినులకు ప్రత్యేక టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలని, అలాగే దివ్యాంగులకు కూడా ప్రత్యేక టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, శానిటరీ ప్యాడ్స్ అందించాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ శానిటరీ ప్యాడ్స్ అందించకున్న బాలబాలికలు కూడా ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు కోల్పోవలసి వస్తుందని చెప్పడం జరిగింది. అందుకోసం బాలికలు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. ఈ తీర్పు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించకపోనట్లయితే ప్రభుత్వాన్ని జవాబుదారుగా చేస్తామని తెలపడం జరిగింది. ఈ నెలసరి విషయంలో ఆరోగ్యం, విద్య రంగంలో అపోహలు ప్రభావితం చేస్తున్నాయని తెలపడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్.